ఏప్రిల్ 1 ఒరాకిల్ కంపెనీలో అతి పెద్ద కుదిపిది. ప్రపంచవ్యాప్తంగా 30,000 ఉద్యోగులకి ఉద్వాసన పలికింది ఆ సంస్థ. ఒకే ఒక్క ఈమెయిల్, ముందస్తుగా ఎలాంటి చర్చలు లేవు, హెచ్ఆర్ మేనేజర్స్తో సంప్రదింపులు లేవు. అసలు ఎందుకు తీసేశారో కూడా అర్థం కాని సిచ్యువేషన్. 30,000 మందిని ప్రపంచవ్యాప్తంగా ఈ రోజే మీకు చివరి రోజు అంటూ ఈమెయిల్స్ పంపించేశారు నేరుగా. అయితే ఈ ప్రభావం భారత్లో 12,000 మందిపై పడింది. ఇంకా రెండో విడత కూడా ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది. అందులో కూడా కొన్ని వేల మంది ఉద్యోగుల్ని తీసేస్తారు అని చెప్తున్నారు. అసలు భారత్లో ఒక అంచనా ప్రకారం ఒరాకిల్ సంస్థలో పనిచేస్తున్నది 30,000 మంది. అందులో 12,000 మందికి ఇప్పుడు ఉద్వాసన పలికారు. దీంతో ఉద్యోగులందరూ కూడా తలలు పట్టుకుంటున్నారు. ఏంట్రా బాబు ఇది అన్యాయం, అసలు కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వరా ఉద్యోగాల నుంచి తీసేసేటప్పుడు అని. ఈ తీసివేయబడ్డ ఉద్యోగుల్లో 20 ఏళ్ల పైన సర్వీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, 3-4 ఇయర్స్ సర్వీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఏ లెక్కన ఈ ఉద్యోగులకి ఉద్వాసన పలికారు అనేది ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్.